డబ్బులెవరికి ఊరికే రావు అనే డైలాగ్తో అందరి దృష్టిని ఆకర్షించిన లలిత జ్యువెలర్స్ అధినేత కిరణ్ కుమార్ మానవత్వం చాటుకున్నారు. తెలంగాణలో వర్షాల విలయంపై స్పందిస్తూ ముఖ్యమంత్రి సహాయ నిధికి ₹1,00,00,000 విరాళం అందజేశారాయన. ప్రకృతి విపత్తుల సమయంలోనే అందరూ ముందుకొచ్చి సహాయం చేయాలని లలిత జ్యువెలర్స్ అధినేత కిరణ్ కోరారు. మరోవైపు నిన్ననే భారీ వర్షాలు వరదలతో అల్లాడుతున్న ఏపీ వాసులకు అండగా నిలిచేందుకు వరద బాధితుల కోసం ₹1,00,00,000 విరాళం ఇచ్చారు. విరాళానికి సంబంధించిన చెక్ను విజయవాడ కలెక్టరేట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి అందించారు ఆయన. నిన్న వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో 1 crore ఇచ్చినాము. ఈరోజు తెలంగాణ గవర్నమెంట్కి 1 crore ఇచ్చినాము. ఈ వరదల వల్ల జరిగిన నష్టానికి చాలా పెద్ద నష్టం అనమాట. అంటే ఇది మనం ఇచ్చే అమౌంట్ ఏం కాదు, ఇది పెద్ద అమౌంట్ కాదు. కానీ నేను ఒకటి కోరుకుంటున్నాను, నిన్న కూడా చెప్పాను అనమాట, అదే మాట ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. ప్రతి ఒక్కరు సాయం చేస్తే ఈ 2 దేశాలు, మన తెలుగు రాజ్యాలు తొందరగా బాగైపోతాయి. అంటే చాలా నష్టం జరిగింది. పొలాలు కానీ అంతా రైతులు కానీ చాలా కష్టపడుతున్నారు. సో మీ ఛానల్ మూలంగా చెప్పాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరు కలిసి సాయం చేయండి. శక్తిని పొరదు అంటే మీరు ₹100 కూడా ఇవ్వండి, ఇస్తే ఇది అందరికీ ఉపయోగపడుతుంది అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రజలు కష్టపడుతున్నారు, గవర్నమెంట్ ఎంతవరకు చేయాలన్నా గవర్నమెంట్ చేస్తూనే ఉంది, దాంట్లో ఏం డౌట్ లేదు. ఇప్పుడు మనం ప్రజల మూలంగా అంటే మనం వ్యాపారస్తుల మూలంగా మనం ఏం అంటే కొంచెం సపోర్ట్ చేస్తే బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.